बीआरएस के सीनियर रहनुमा और एमएलसी दासुजो शरावन ने वजीर आला रेवंत रेड्डी की जानिब से ट्रैफिक चालान की रकम बराह रास्त बैंक अकाउंट से काटने की तजवीज़ को मुकम्मल तौर पर गैर आईनी करार देते हुए इसे मुस्तरद कर दिया है। उन्होंने वजीर आला के इस बयान पर सख्त तनकीद की और सवाल उठाया कि क्या किसी भी नई पॉलिसी का ऐलान करने से पहले माहिरीन से मशावरत की जाती है या महज अवामी सतह पर गैर संजीदा बातें की जा रही हैं। शरावन के मुताबिक शहरियों के बैंक अकाउंट से उनकी इजाजत के बगैर रकम निकालना कानून की खिलाफ वर्जी है और हुकूमत को इस तरह के आमिराना फैसले करने का कोई हक नहीं है। उन्होंने मजीद कहा कि वजीर आला को किसी भी निज़ाम में तब्दीली लाने से पहले इसके कानूनी और आईनी पहलुओं पर गौर करना चाहिए, न कि अपनी मर्जी के मुताबिक ज़वाबित बनाना चाहिए। उनका कहना था कि इस किस्म की तजावीज़ से अवाम में बेचैनी फैलेगी और ये जमहूरी अक़दार के मुनाफी है। बीआरएस लीडर ने मुतालबा किया कि हुकूमत ऐसी गैर मंतकी तजावीज़ से बाज रहे और अवामी मसाइल को हल करने के लिए कानूनी दायरे में रहकर काम करे। ఒక 5 పేజీల లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాయటమైంది. మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం, మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం. మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా, అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా, డెబిట్ చేసుకుంటా అని చెప్పనైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టాలకు వ్యతిరేకము, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారు, నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరితో మాట్లాడతారా? ఉట్టినే నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు? వెన్ యూఆర్ టాకింగ్, డూ యూ థింక్ ఆర్ అట్లీస్ట్ డూ యూ టాక్ టు సంబడి? ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడొద్దు, ఏం పాలసీ ఎట్లా తయారు చేయాలా, ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా? ఏది పడితే అది వచ్చేసి ఫట మాట్లాడేస్తారా?